నమస్కారం. తులారాశి వాళ్ళకి ఈ జూన్ నెల 2024 ఎలా ఉండబోతుంది? తులారాశి అంటే చిత్రా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం మరియు విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో పుట్టిన వాళ్ళకి ఈ జూన్ నెలలో ఏం చేయాలి, ఏం చేయకూడదు మరియు ఏ దైవాన్ని పూజించాలి అనే ఒక విషయాన్ని గురించి చూద్దాం. మొదట్లో తులారాశి వాళ్ళు అంటే మీకు ఈ జూన్ నెల 2024 ప్రారంభంలో ఉన్న గ్రహస్థితి గురించి చూస్తే మీ రాశి అధిపతి మీ రాశి నుంచి అష్టమంలో అంటే 8వ స్థానంలో బుధ, రవి మరియు గురువుతో కలిసి ఉన్నాడు. మరియు శని గ్రహం అనేది మీ రాశి నుంచి 5వ స్థానంలో సంచరించడం. రెండవది చంద్ర, మంగళ మరియు రాహు మీ రాశి నుంచి 6వ స్థానంలో సంచరిస్తున్నారు. సో ఈ గ్రహ సంచారం వల్ల మీకు ఈ జూన్ నెల 2024లో ఏమవుతుంది, మీరు ఈ జూన్ నెల 2024లో ఏం చెయ్యాలి అనే విషయం గురించి పదండి చూద్దాం. తులారాశి వాళ్ళకి ఇప్పుడు ఈ జూన్ నెల 2024లో ఒక మంచి టైం ఫ్రేమ్ అండి. ఆపర్చునిటీస్ మాత్రం వస్తూనే ఉంటుంది. అది ఎలా వస్తుంది అంటే మీరు ఎదురు చూడని ఒక యాంగిల్ నుంచి ఆపర్చునిటీస్ అండ్ ఒక మంచి ఫేవర్స్ మీకు దొరుకుతుంది. ఆ ఫేవర్స్ ఎలా ఉంటుంది అంటే మంచి అడ్వైస్ పరంగా మీకు వస్తుంది, పెద్దవాళ్ళ అడ్వైస్ అలా మీకు వస్తుంది. అది మాత్రం మీరు నోరు తెరవకుండా చెవి తెరచి ఆ అడ్వైస్ని మీరు తీసుకోండి. ఇలా తీసుకుంటే మీకు ఏమవుతుంది అంటే మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. పెద్దవాళ్ళ చెప్పేది అనేది ఇప్పుడు మనకి అవసరమా లేదా అనే విషయంలో మనం చర్చించుకోకూడదు, ఎందుకంటే ఏదో ఒక రకంగా అది మనకి యూస్ అవుతుంది. సెకండ్ విషయం ఏంటి అంటే మీకు హెల్త్లో ఇంతవరకు ఉన్న ప్రాబ్లమ్స్ అనేది చాలా కొంతమందికి హెల్త్లో విపరీతమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏదో ఒక రకంగా న్యాచురోపతి లేకపోతే యోగా, ప్రాణాయామ, మెడిటేషన్స్ ఇవన్నీ జాయిన్ చేసుకుని ఫస్ట్ మీ హెల్త్ని రెక్టిఫై చేసుకోండి. ఎందుకంటే టైము మెల్లమెల్లగా మీకు ఫేవరబుల్గా రాబోతుంది. అందువల్ల మీరు ఏం చేయాలి అంటే ఉన్న టైంని అంటే ఇప్పుడు ఈరోజు మనకి ఏం ప్లాన్స్ ఉన్నాయి, ఏం పని ఉంది అని ఒకసారి చాకౌట్ చేసుకోండి. చాకౌట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే మాట్లాడుకోండి మీ ఫ్రెండ్స్తో, తెలిసిన వాళ్ళతో కలిసి ఒకసారి మాట్లాడుకోండి. ఎంతో విషయాలు ఉన్నాయి ఈ వరల్డ్ ప్రపంచంలో. సో అందువల్ల అన్నీ తెలుసుకోవాలి అంటే మనకి సాధ్యం కాదు. కానీ మనకేం కావాలి, మన రీజన్ ఫర్ బర్త్ ఏమిటి అని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే ఏదో పెద్ద మాట అంటున్నానని కాదు, ఇది ఒక్కొక్కరికి ఉండాలి. సో ఇలా మీరు ఈ టైప్ ఆఫ్ ఒక మైండ్ సెట్లో ఉంటే మాత్రం మీకు ఏమవుతుంది అంటే టార్గెట్స్ ఎలా మనం సెట్ చేసుకోవాలి. ఉత్త టార్గెట్స్ లేకుండా మనం పనిచేస్తే ఏదో తెల్లారింది, లేచాము, ఆఫీస్కి వెళ్ళాము, లేకపోతే బిజినెస్కి వెళ్ళాము, ఏదో పని కోసం వెళ్ళాము, వచ్చాము, తిన్నాము, పడుకున్నాము అని ఉండకుండా ఏదో ఒక రకంగా మనమందరం ఉత్త తులారాశి వాళ్ళు మాత్రం కాదు, కానీ ఈ టైం ఫ్రేమ్లో తులారాశి వాళ్ళు ఇది చేయాలి. మనం దేనికోసం బతుకుతున్నాం, మన రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, మన రెస్పాన్సిబిలిటీస్ తీరిన తర్వాత మనం ఏం చేయాలి, రెస్పాన్సిబిలిటీస్ మనం షోల్డర్ చేస్తున్నాము, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు మనం అచీవ్ అవుతాము, ఇవన్నీ మనం ఒక క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది అంటే లైఫ్లో ఎంతవరకు మనం ట్రావెల్ చేయాలి, ఏ స్పీడ్లో మనం ట్రావెల్ చేయాలి, ఎవరెవరితో ట్రావెల్ చేయాలి, ఎవరితో ట్రావెల్ చేస్తే మంచిది, ఇవన్నీ మనకు తెలియాలి. ఇవన్నీ తెలియాలి అంటే ఫస్ట్ మనం ఒకసారి ఆలోచించుకోవాలి, పక్క వాళ్ళతో మాట్లాడుకుని ఆ తర్వాత ఎవరితో మాట్లాడుకుంటే మనకి ఫేవర్, ఎవరితో మాట్లాడుకుంటే అది మనకి వేస్ట్ ఆఫ్ టైం అనే ఒక డిఫరెన్సియేషన్ మనకి ఫస్ట్ అర్థం అవ్వాలి. ఇది అర్థమైంది అనుకోండి, అప్పుడు మనం టార్గెట్స్ సెట్ చేసుకోవాలా లేదా, ఏది అచీవ్ చేయాలి, ఎప్పుడు అచీవ్ చేయాలి, దానికోసం ఎలా పని చేయాలి, ఎప్పుడు పని చేయాలి అనే విషయంలో మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో అది తులారాశి వాళ్ళకి ఇప్పుడు ముఖ్యం. తులారాశి వాళ్ళు అంటే చిత్రా నక్షత్రం, స్వాతి, విశాఖ నక్షత్రంలో పుట్టిన తులారాశి వాళ్ళకి ట్రావెల్ చేసే టైంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. అది కూడా స్పెసిఫిక్గా నైట్ టైం ట్రావెల్ కాస్త కేర్ఫుల్గా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. తీర్థయాత్రలు లేకపోతే ఏదైనా ఒక దూరదేశ ప్రయాణానికి వెళ్ళేటప్పటికి మీరు ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. ఇఫ్ పాసిబుల్ ఇది ట్రై చేసుకోండి. మరియు మహిళల విషయానికి వస్తే
తులారాశిలో పుట్టిన మహిళలకి ఈ జూన్ నెల 2024 ఏదో ఒక రకంగా ఫినాన్షియలీ దిస్ విల్ బీ ఎ గిఫ్టెడ్ మంత్ అని మనం చెప్పవచ్చు. ఎడ్యుకేషన్ రంగంలో పిల్లల విషయానికి వస్తే, తులారాశిలో పుట్టిన మీ ఇంట్లో ఉన్న పిల్లల విషయానికి వస్తే, పిల్లలు చదువుల్లో ఏదో ఒక రకంగా డెవలప్ అవుతారు, కానీ కాస్త టైం పడుతుంది. స్లో లెర్నర్స్ అని ట్యాగ్ మాత్రం ఇవ్వకండి, ఎందుకంటే వాళ్ళు పికప్ చేసుకున్న తర్వాత చాలా స్పీడ్గా వాళ్ళు వెళ్ళిపోతారు ఎడ్యుకేషన్లో. సో కానీ ఏదో ఒక రకంగా ఒక మైనర్ సెట్ బ్యాక్ అనేది అప్పుడప్పుడు రావచ్చు, కానీ ఆన్ ద లాంగ్ రన్ అని మాటకి వస్తే మాత్రం వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు, అంటే రాజకీయ రంగంలో ఉన్న తులారాశి వాళ్ళకి ఈ జూన్ నెల ఎలా ఉండబోతుంది అంటే, ఒక మంచి సక్సెస్ఫుల్ అండ్ శుభవార్త మీకు వస్తుంది. ఎదురు చూడండి.